మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు, ఏ కేసులు పెడదాం, ఏ సెక్షన్లు వాడదాం అంటూ అధికార పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్ర హోంమంత్రి అనిత గారిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఏదో మాట్లాడారని వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. మరి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలను అటు ఉంచుదాం. ఆయన మాట్లాడిన మాటలే గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఎలా మాట్లాడారో మరి వీళ్ళకి కూడా శిక్ష వేస్తామా లేదా అన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మరి అధికార పార్టీని క్లుప్తంగా వివరిస్తూ ప్రశ్నలు అడుగుదాం. ఏంటి మాటల మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. నేను అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడి మాటలేంటి? ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా? ఏంటి నీకు అర్హత ఉంది? రోజా నీ మేకప్ చూస్తే రాత్రి కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. నీ మేకప్ చూస్తే రాత్రి కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. ఏం చేస్తుందండి విడుదల రజని? కూతురు మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నానండి. ఏం చేస్తుందండి విడుదల రజని? కూతురు మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నానండి. ఇక్కడ రింగిల్ రాని ఉంది రోజా. చూశారుగా గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే మాట్లాడారో ఇక్కడ చింతమనేని ప్రభాకర్ కూడా సేమ్ అదే వ్యాఖ్యలు చేశారు విడుదల రజనీ గారిపైన. మాజీ మంత్రి విడుదల రజనీ గారిపైన చింతమనేని ప్రభాకర్ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలే మాట్లాడారు. మరి చింతమనేని ప్రభాకర్ను కూడా అరెస్ట్ చేస్తారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. చింతమనేని ప్రభాకర్ మొన్నొక ఇంటిపైకి దాడికి వెళ్ళాడు. తాగేసి మరి వాళ్ళ ఇంటిపైకి దాడికి వెళ్ళి అక్కడ వీరంగం సృష్టించాడు. ఇంకా కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదే. మరి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలే చింతమనేని ప్రభాకర్ గారు కూడా మాట్లాడితే ఈయన్ని అరెస్ట్ చేయరా, ఈయన పైన కేసులు పెట్టరా? మరి మాజీ మంత్రి రోజా గారిపైన ఇప్పటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వ్యక్తిగత విమర్శలు మాట్లాడుతున్నారు. రాత్రుల గురించి మాట్లాడుతున్నారు, రాత్రుల్లో చూడటం గురించి మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనిషి నిజంగా వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? ఇంత దిగజారిపోయి మళ్ళీ మాట్లాడుతారా ఎవరైనా? ఇంతకంటే దిగజారి ఎవరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడారా? బండారు సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకా దిగజారిపోయి మరో అడుగు ముందుకేసి నీచంగా మాట్లాడాడు రోజా గారిని. అంత ఘోరంగా, అంత నీచంగా ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడలేదు. అంత దారుణమైన మాటలు మాట్లాడలేదు ఎవరూ కూడా. ఇంకా కొంతమంది ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి కానుండి వాళ్ళ తనయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, ఇంకా చాలామంది ఉన్నారు. పట్టాభి, ఇంకా లిస్ట్ తీస్తే చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎలా మాట్లాడుతారో వీళ్ళ మాటలన్నీ కూడా వినిపిస్తే చీ అనిపిస్తుంది. మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా, వీళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలి కదా. హోంమంత్రి అనిత గారే అప్పట్లో ఒక ముఖ్యమంత్రి సతీమణి అని కూడా గౌరవం లేకుండా విజయమ్మ గారి గురించి, భారతమ్మ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో ఆ మాటలు ఇంకా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇటువంటి మాటలు మాట్లాడిన హోమ్ మినిస్టర్ అనిత గారిపైన కేసులుండవా? రాష్ట్రంలో మహిళను అమ్మ అనటం తప్ప? ముఖ్యమంత్రి గారి భార్యని, మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని అమ్మ అనటం తప్ప? ఎవరినైనా కానీ మహిళని అమ్మ అంటారు. అమ్మ అంటే వాళ్ళ నాన్నకు వీళ్ళేమవుతారు అంటూ హోమ్ మినిస్టర్ ఆ గొప్ప పదవిలో ఉంటూ అంత నీచంగా మాట్లాడిన ఇటువంటి వ్యక్తులపై కేసులు ఉండవా? అంటే అధికారంలో ఉంటే చట్టాలు మీకు మాత్రమే చుట్టాలా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అధికారంలో ఉంటే మీరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందా? మేము భారతమ్మపైకి వెళ్తాం, జగన్ కూతుర్లపైకి వెళ్తాం అని అంటున్నారు.
పోయే కాలం వస్తే మనం ఎవరూ ఆపలేం. ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. పాపం పండిపోయిన రోజు ఆడికి సమాప్తం అయిపోతుంది వాళ్ళ జీవితం. పాపం ఎప్పుడైతే పండిపోతుందో ఆ శిశుపాలుడు 100 తప్పులు చేసిన రోజు ఆ కృష్ణ భగవానుడు అక్కడే అతని తల తీసేయటం జరిగింది. ప్రస్తుతం ఎవరైనా వాళ్ళ పాపం పండిపోయిన రోజు ఏదో ఒక రూపాన ఏదో ఒక విధంగా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అనటంలో ఏమాత్రం కూడా డౌటే లేదు. ఆ పాపం పండిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవించాల్సింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిది.